హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ వీడియోలో మీకు ఒక 5 మీటర్స్ క్లాత్ గనుక మీ దగ్గర ఉంటే, లేదు అంటే ఓల్డ్ శారీ గనుక ఉంటే, చాలా ఈజీగా షార్ట్ ఫ్రాక్‌ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే మనం శారీ అనేది కొంచెం సింపుల్‌గా ఉన్నా గూడా, లేదంటే క్లాత్ గూడా కొంచెం సింపుల్‌గా ఉన్నా గూడా, చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని గ్రాండ్ లుక్ వచ్చేలాగా షార్ట్ ఫ్రాక్‌ని మనం రెడీ చేసుకోవచ్చు. అయితే షార్ట్ ఫ్రాక్ గూడా మనం కొన్ని చేంజెస్ చేసుకొని డిజైన్‌గా మార్చుకోవచ్చండి. ఈ రోజైతే మీకు చిన్న లేయర్ వచ్చేలాగా షార్ట్ ఫ్రాక్, తర్వాత హ్యాండ్స్ వరకు వచ్చేసి చిన్న పఫ్ వచ్చేలాగా, కింద వైపున పట్టి వచ్చేలాగా చిన్న హ్యాండ్ డిజైన్ కూడా చూపిస్తాను. అయితే ఒకవేళ మీ దగ్గర ఈ ఒక 5 మీటర్స్ క్లాత్ గాని, లేదు అంటే ఓల్డ్ శారీ గాని, శారీ కూడా జార్జెట్ శారీ తీసుకోండి, ఇంకా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. ఈ శారీ గనుక మీ దగ్గర ఉంటే ఒకవేళ మీరు షార్ట్ ఫ్రాక్‌ని ఈజీగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఈ షార్ట్ ఫ్రాక్‌లోనే చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఈ షార్ట్ ఫ్రాక్ కూడా రెడీ చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకవేళ వీడియో నచ్చిందంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే గనుక వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ కాటన్ పీస్ ఏదైతే ఉందో దీన్ని వాటర్‌లో ఖచ్చితంగా డిప్ చేసి ఐరన్ చేసిన తర్వాతనే మీరు కట్ చేయండి. ఇలా పీస్‌ల వైస్‌గా తీసుకుంటే మాత్రం నార్మల్ ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఏది మనకి ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకొచ్చేలాగా. తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి. అయితే ఈ ఫ్రాక్ వచ్చి మీకు బాడీ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ 2 ఒకేసారి కట్ చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఇక్కడ ఫ్రంట్ నేను కొంచెం చిన్న డిజైన్ పెడుతున్నా. అందుకోసం ఫ్రంట్ సెపరేట్ కట్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఫస్ట్ మెజర్‌మెంట్ అయితే రాసుకున్నానండి. టోటల్ వీళ్ళకి షార్ట్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 44 ఇంచులు. సో, ఇప్పుడు 44 ఇంచులు నేను బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు తీసుకుంటున్నాను. మిగతా 30 ఇంచులు మనం బాటమ్ పార్ట్ కోసం తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి ఇక్కడ లెంత్ అనేది తీసుకుంటున్నాం. 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కస్టమర్‌కొచ్చి నేను 14 ఇంచులు పెడుతున్నా. కొంచెం హైట్ ఎక్కువ లేరనుకోండి, కొంచెం పొట్టిగా ఉన్నోళ్ళకైతే 13 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. వాళ్ళ బాడీ పైన తీసుకోవాలి మెజర్‌మెంటు. ఇప్పుడు వీళ్ళకి 13.5 పెట్టినా సెట్ అవుతది, 14 పెట్టినా సెట్ అవుతుంది. నేను 14 ఇంచులు పెడుతున్నా. ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి 30.5. సో, ఇప్పుడు 31 తీసుకుంటున్నా. ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్‌ని ఇక్కడ డివైడ్ చేయడానికి ఇబ్బంది ఉంటది. 31 తీసేసుకుంటున్నా. 37 వరకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే సగం వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే దీంట్లో 4వ భాగం వస్తుంది. 7.5 ఇంచులు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టొచ్చు. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్రాక్ కుట్టుతున్నాం కాబట్టి 1.5 మాత్రమే పెట్టాలి. ఒకవేళ బ్లౌజు అట్లా కుడితే 2 ఇంచులు పెట్టేసుకొని లాస్ట్‌లో కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ వరకు వచ్చేసరికి 1.5 పెట్టుకుంటే సరిపోతది. ఇది నడుము లూజ్ అయిపోయింది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఇచ్చిర్రు కదండీ! దీనిలో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ రాంబోస్ నెక్ ఉంది. అయితే వెనకాల వచ్చేసి బోట్ నెక్ మోడల్‌లో తీసుకుంటున్నాం. సో, మనకి ఇక్కడ బోట్ నెక్ తీసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ ఏ విధంగా పెట్టుకుంటాం? మనకి నెక్, షోల్డర్, చంక డౌన్ మార్కింగ్ చేసిన తర్వాతనే చెస్ట్ లూజ్ అనేది పెట్టుకుంటాం. అందుకోసం ఫస్ట్ నెక్, షోల్డర్ డివైడ్ చేసుకుందాం ఇక్కడ. అయితే దీనికోసం ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి 15 ఇంచుల ఫుల్ షోల్డర్ మెజర్‌మెంటు. దీంట్లో సగం వచ్చేసి 7.5. ఇదే 7.5 2 చోట్ల మార్కింగ్ చేసుకోవాలి. ఏందంటే మనం బోట్ నెక్ కట్ చేస్తున్నామా, డీప్ నెక్ కట్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి నెక్, షోల్డర్, చంక డౌన్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఈ ఉన్న దాంట్లో నెక్‌కి, షోల్డర్‌కి డివైడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రిఫరెన్స్ పిక్ ప్రకారంగా మనకు నెక్ విడ్త్ వచ్చి ఒక 2.5 లేదంటే 2.35 తీసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు 2.35 ఇంచులు నెక్ విడ్త్ తీసుకుంటున్నా. మిగతాదంతా కూడా ఇక్కడ మనకి షోల్డర్ కోసం ఉంటుంది. ఒకవేళ కొంచెం వైడ్‌గా కావాలి అంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేను 3 ఇంచులు అయితే పెడుతున్నా. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఈ డిజైన్ అనేది కొంచెం దూరం జరిగినట్టు వస్తది. ఒక 3 ఇంచులు ఎనఫ్ అన్నమాట. బాగా లావుగుంటే 3.5, 3.5 వరకు తీసుకోవచ్చు. 3 మాత్రం ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి మనము డీప్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు వీళ్ళకి వెనకాల డీప్ వచ్చేసి జస్ట్ ఒక 2.5 లేదంటే 3 ఇంచులు తీసుకోవచ్చు. ఒక 3 ఇంచులు తీసుకుంటున్నా. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పక్కన ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో మనం నార్మల్‌గా రౌండ్ షేప్ తీసేసుకుంటాం. ఇలా జస్ట్ కర్వ్ స్కేల్ పెట్టేసుకోండి. రౌండ్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించాలి. బోట్ నెక్ అన్నప్పుడు ఈ చంక వైపున ఒక హాఫ్ ఇంచు తగ్గించాలి. తర్వాత ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నెక్, షోల్డర్ మొత్తానికి ఎంత పెట్టినాం? 7.5 ఇంచులు పెట్టాం కదా! ఇదే 7.5 ఇంచులను మనం చంక డౌన్ కోసం పెట్టేసుకుంటాం. అయితే మనం డీప్ నెక్ ఎంత పెడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా చంక డౌన్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి చంక డౌన్ కూడా పెరుగుతుంది. నెక్, షోల్డర్ ఎట్లయితే పెరిగిందో ఇది కూడా పెరుగుతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు బాడీ పైన తీసుకున్న చెస్ట్ లూజ్‌కి మనం లూజింగ్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు బాడీ పైన వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. అయితే ఈ 35 ఇంచెస్ ని పెట్టొద్దు ఇక్కడ. ఏది మనం ఇక్కడ బోట్ నెక్ మోడల్లో కట్ చేసేటప్పుడు ఈ చెస్ట్ భాగం బాగా టైట్ గా పట్టేస్తుంది. సో 35 ఇంచెస్ లో 4వ భాగం ఏదైతే తీసుకుంటామో దానికి మళ్ళీ వీళ్ళ సైజుని బట్టి ఒక 1/2 ఇంచో 3/4 ఇంచో లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. అట్లా కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత తీసుకున్నాం 30.5 ఉంది. సో 31 ఇంచు తీసుకున్నాం కదా, దీనికి కరెక్ట్గా ఒక 8 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్ పెట్టేసుకొని మీకు లూజింగ్ యాడ్ చేసుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో వీళ్ళ బాడీ పైన చూసుకొని ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. ఇప్పుడు 39లో 4వ భాగం పెట్టేసుకుంటాం. అంటే మనకు ఒక 1/2 ఇంచు తగ్గుతుంది ఇక్కడ. సైడ్ జాయింట్లో చూసుకోవచ్చు అదంతా కూడా. 39కి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే సగం వస్తుంది 19.5. మళ్ళీ దీంట్లో సగాన్ని పెట్టేసుకొని మొత్తం 4వ భాగం వస్తుంది. 9.5 ఇంచులు వచ్చింది. స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5 ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి ఇలా. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం కింద ఎంత పెట్టామో పైన కూడా సేమ్ 1.5 పెట్టేసేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒరిజినల్వి కలిపేసుకోవాలి, ఖర్చు ఈ రెండు కూడా కలిపేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత చంక రౌండ్ తీసుకుందాం. అయితే ఇప్పుడు నడుము లూజు 30.5 తీసుకున్నాం కదా, సో 1.5 లేదంటే 1.5 వరకు పెట్టుకోవచ్చు. మనకి ఇది ఫ్రాకే కాబట్టి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్ తీసుకోండి. మీకు చంక రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా చంక రౌండ్ చెక్ చేసుకోండి. అంటే మనకి ఇప్పుడు వీళ్ళకు చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులు ఉంది, దీంట్లో సగం 8. బట్ ఇది మనకు ఇప్పుడు కొలుసుకోకుండా పర్లేదు, సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే కరెక్ట్గానే వచ్చింది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు వదిలిపెట్టేసి కరెక్ట్గా టేప్ పెట్టేసుకొని ఫోల్డింగ్ చేయండి. ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో ఇక్కడ మనం డాట్ అనేది వేసుకుంటాం. ఈ డాట్ పొడవు ఒక 4.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇట్లా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 ఇంచ్ అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున మార్కింగ్ చేసుకుందాం. ఏదంటే డాట్ వెడల్పు కోసం. అది ఆల్రెడీ మనం డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకుంటాం అంతే. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఈ డాట్ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేయాలి. ఈ చిన్న పీస్ని కట్ చేస్తేనే ఈ ఫ్రాక్ అనేది నడుము దగ్గర కింది కొంగినట్టుగా లేకుండా ఈక్వల్గా నడుముకు చుట్టూ కూడా ఈక్వల్ ఉంటుంది అనమాట. ఈ పీస్ వరకు మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇదే డిజైన్ పెట్టి బోట్ నెక్ అనేది కొంచెం వెడల్పు అంటే నెక్ పెడితే ఎక్కువ పెట్టుకొని ఇదే బోట్ షేప్ పెట్టాలంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేయొచ్చు. అయితే ఫ్రంట్ డీప్ నెక్ పెడుతున్నాను, రాంబోస్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసుకొని ఇదే పీస్ని ఇంకో వైపున పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుందాం. ఈ డాట్ ఎక్కడైతుందో మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి. ఏంటంటే అక్కడ నుంచి మనం డాటు వేస్తామని గుర్తు అనమాట. అయితే నెక్ పెడుతూ కూడా ఒక 1/4 ఇంచ్ అంత పెంచాలనుకుంటే పెంచుకోండి మీ చాయిస్ని బట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు రిఫరెన్స్ పిక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో రాంబోస్ నెక్ ఇచ్చారు. ఆ రాంబోస్ నెక్ అనేది వెడల్పు ఎక్కువ అయితే బాగుండదు మళ్ళీ, అందుకోసం నెక్ పెడుతూ తక్కువ పెట్టేసిన. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్లో డిఫరెంట్ ఏం లేదండి. మనకి ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా పెట్టుకుంటున్నాం కదా, ఈ ఫోల్డింగ్కి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా సమానంగా పెట్టకుండా ఈ నెక్ వరకు వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ అంతా ముందుకు జరపండి. ఇట్లా ఒక 1/4 ఇంచ్కి ఎక్కువనే, ఒక పాయింట్ ఎక్కువనే వచ్చేలాగా. నడుము మాత్రం ఈక్వల్గానే ఉండాలి. కింద పార్ట్ పైన పార్ట్ ఈక్వల్గానే ఉండాలి. కింద పార్ట్లో నెక్ దగ్గర మాత్రం ఒక 1/4 ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలాగానే ఇలా ముందుకు జరిపి పెట్టి ఇప్పుడు ఈ పేస్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి రాంబోస్ నెక్ ఉంది కదా, దాదాపు ఒక 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఖర్చుతో కలుపుకొని నేను 6 ఇంచులు పెడుతున్నాను. సో ఇక్కడ నెక్ కొంచెం ఎక్కువ పెట్టినా కూడా వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో నార్మల్గా ఒక 5.5 లేదంటే 6 ఇంచుల వరకు పెట్టుకోండి. బ్లౌజ్లో ఎంతైతే పెడతామో అదే, కానీ కొంచెం ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం రాంబోస్ నెక్ పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు నేను జస్ట్ మీకు డ్రా చేసి చూపిస్తున్నా. బట్ ఈ షేప్ వచ్చి నేను బకరం క్యాన్వాస్ పైన కట్ చేసి దీనిపైన స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఇలా నార్మల్గా కట్ చేసి కుట్టకుండా బకరం క్యాన్వాస్ పెడితేనే స్టిఫ్గా ఉంటుంది అనమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం. ఈ కింద వైపున కాకుండా పై వైపున ఒక 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా బోట్ నెక్ అనేసరికి లోతు ఎక్కువ తీసుకుంటాం, అది కూడా పై వైపున వచ్చేలాగా తీసేసుకుంటాం. తర్వాత డాట్ ఇక్కడ నుంచి వేస్తున్నాం కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర వరకు ఇదిగోండి ఇట్లా జస్ట్ నేను ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా పెడుతున్నా. ఇది కటింగ్ ఏం చేయను, మళ్ళీ కుట్టేటప్పుడు ఏంటంటే ఇప్పుడు డాట్ అనేది నార్మల్గా ఇట్లా వేస్తాం. ఇదిగోండి డాట్ వచ్చేసి నార్మల్గా ఇట్లా వేస్తాం కదా, ఇదే డాట్ని కంటిన్యూగా తీసుకొచ్చి ఇదిగోండి ప్రిన్స్ కట్ లాగా కలిపేస్తా. ఇక్కడ కూడా ఇదిగోండి కొద్దిగా అంతా ఇలా ఇక్కడ డాట్ అనేది వచ్చేస్తుంది. చంక వైపున డాట్ వచ్చేస్తుంది, ఈ కింద నడుము దగ్గర కూడా డాట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కట్ చేసి కుట్టడం అట్లాంటివి ఏం లేవు. కలిపేసి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్, చంక భాగం లోతు, ఈ రెండు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ వరకు కూడా కట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను నెక్ క్యాన్వాస్ యూజ్ చేస్తాను కాబట్టి నెక్ పీస్ ఇప్పుడు కట్ చేయకుండా ఇదిగో నార్మల్గా ఈ పీస్ వరకు కట్ చేస్తున్నా. ఈ పీస్ ఎట్లుంది అట్లా మనం బక్రం క్యాన్వాస్ పైన కట్ చేసుకొని దీనికి లైనింగ్ పైన పెట్టి అంటించేస్తే సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా ఇంకో క్లాత్ యాడ్ చేయకుండా జస్ట్ దీనికి అంటించేస్తే సరిపోతుంది. ఇంతే, ఇంకా దీంట్లో చేసేది ఏం లేదు. నెక్ షోల్డర్ ఏదైతే మార్కింగ్ ఉందో ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. అయితే హ్యాండ్స్ వరకు వచ్చి వీళ్ళకి లైనింగ్ వేయాల్సిన పని లేదండి. డైరెక్ట్ శారీతోనే అప్పటికప్పుడు చిన్న కుచ్చిలాగా పెట్టేసుకొని మనం వేస్తాం. కాకపోతే హ్యాండ్ చివరన మాత్రం చిన్న పట్టీలాగా అది కూడా జస్ట్ మనకి లైనింగ్లో చిన్న పీస్ కట్ చేసుకొని ఒరిజినల్కి అటాచ్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. చూపిస్తున్నాను చూడండి రిఫరెన్స్ పిక్లో. ఇట్లా చిన్న పట్టి వేసేస్తే సరిపోతుంది. సో దీనికోసం సపరేట్గా హ్యాండ్స్కి లైనింగ్ వేయాల్సిన పని లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ రెండు కూడా మనం కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు పీస్లకి సరిపడా ఈ క్లాత్లో నుంచి కట్ చేసుకొని తర్వాత లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కూడా పెట్టేసుకోండి. ఇంకా దీంట్లో చేంజెస్ ఏం లేవు. ఈ కట్ చేసిన తర్వాత మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మనం ఈ బాటమ్ పార్ట్ కోసం కట్ చేస్తాం. అయితే ఈ ఒరిజినల్లో నుంచి బాటమ్ పార్ట్ ఫస్ట్ కట్ చేసే కంటే ముందు ఈ క్రేప్ లైనింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ మనం క్రేప్ కట్ చేద్దాం. 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా, 3 మీటర్ల క్లాత్ని ఫస్ట్ సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి రిఫరెన్స్ పిక్లో మనకి ఈ పార్ట్ నడుము దగ్గర సన్నంగా కుచ్చులు ఉన్నాయి. అయితే ఈ కుచ్చులు వచ్చి ఒరిజినల్ క్లాత్ మాత్రమే పెట్టుకోవాలండి. ఈ క్రేప్ వరకు వచ్చేసరికి కుచ్చులు పెట్టుకుంటే ఏమవుతుందంటే నడుము దగ్గర చాలా లావుగా వచ్చేస్తుంది. సో లైనింగ్ పార్ట్ వరకు మనం అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఒరిజినల్ పార్ట్ వరకు మాత్రం కుచ్చులు వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. మనకి ఏంటంటే రిఫరెన్స్ పిక్లో కుచ్చులు ఉన్నాయని చెప్పి ఈ క్రేప్ కూడా కుచ్చులు పెట్టేసి ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది అనమాట, లావుగా అయిపోతుంది నడుము దగ్గర. ఇదిగోండి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే సమోసా మోడల్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటాం. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాటమ్ పార్ట్ లెంత్ ఎంత ఉందో దాని ప్రకారంగా కట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక పీస్ తీసుకోండి. ఏది మనం కట్ చేసుకున్న దాంట్లో ఒక పీస్ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఒక 1 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేయండి. ఇట్లా 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ కూడా ఫోల్డింగ్ చేయొచ్చు. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసి దీన్ని సమానంగా ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి. ఇదిగోండి ఇలా నడుములో 4వ భాగం కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని ఈ మధ్య నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ పై వైపున, ఒక 1/2 ఇంచ్ ఇటువైపున కొంచెం కరువు తిప్పేస్తే సరిపోతుంది. మనం కుట్టేసరికి కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది నడుము లూజు. ఇప్పుడు ఇక్కడి నుంచి బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. అయితే మనం టోటల్ మెజర్మెంట్ 44 ఇంచులో 14 ఇంచులు టాప్ కోసం తీసుకున్నాం కదా పైన పార్ట్ కోసం. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ కోసం మిగతా 30 ఇంచులు తీసేసుకుంటాం. ఇది కరెక్ట్ ఇక్కడ నుంచి పెట్టేసుకొని 30 ఇంచులు ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోండి. ఇది ఇక్కడ వరకు. అయితే ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా పెట్టుకోండి. నాకేంటంటే ఇదంటే అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ ఒక 4 చోట్ల పెట్టేస్తా. మీరు ఏంటంటే ఇదంతా ఒకేసారి డ్రా చేయడం మీకు ఇబ్బంది ఉంటే ఇంకా దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను కలిపేస్తున్నాను అన్ని. ఇప్పుడు మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేద్దాం. అయితే ఇక్కడ మనకు 2 లేయర్స్కి జాయింట్ పడుతుందండి. జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను జాయింట్ కూడా ఎట్లా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ని ఇట్లా తీసేసుకోండి. కరెక్ట్గా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు మనకి ఎక్కడ వరకు ఉంది ఇట్లా తిప్పేసుకోండి. ఇది పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం ఇప్పుడు కటింగ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా, ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రానే తీసుకోండి. ఇట్లా ఒక 1 ఇంచ్ పైకి వచ్చేలాగానే తీసుకొని ఇప్పుడు మనకి కింద వైపున ఎంత ఉందో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. అయితే ఇక్కడ మనం క్లాత్ అనేది ఇదిగోండి ఒకసారి చేతితో నిమిడితే ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ వరకు ఉంది అని చెప్పి. ఇది ఈజీ ప్రాసెస్. ఇంకా లేదు అంటే మీరు కొలుచుకోవచ్చు, ఎంత పీస్ తగ్గుతుందో కొలుచుకొని కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇది మనకి ఏది బాటమ్ పార్ట్ వరకు ఏది క్రేప్ వరకు కటింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈ పీస్ వేసుకొని మనం నార్మల్గా ఒరిజినల్ పీస్ పైన కట్ చేసుకుంటాం. అయితే మనకి ఒరిజినల్ పీస్ మాత్రం స్ట్రేట్ కటింగ్లో తీసుకోవాలి. కాకపోతే లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత వెడల్పు వచ్చేసి ఒక 2 మీటర్లు వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. అయితే దీంట్లో వచ్చేసి మనకు కింద పార్ట్లో కూడా సపరేట్గా ఒక చిన్న క్లాత్ అనేది అటాచ్ చేశారు. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు బాడీ పార్ట్, లేహంగా పార్ట్, కింద బాటమ్ పార్ట్ రెండు కూడా లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా.
నెక్స్ట్ ఈ బాడీ పార్ట్ ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఈ కింద బాటమ్ పార్ట్కి మనం కుచ్చుల కోసం ఎంత క్లాత్ తీసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. ఒక 2 మీటర్ల క్లాత్ని కట్ చేసుకుందాం. 2 లేదంటే 2.5 తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనకు శారీ పీసే ఇచ్చారు కాబట్టి మొత్తం 2.5 మీటర్ల క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా కింద సన్నం కుచ్చులు వేసుకొని సపరేట్ క్లాత్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు తీసుకున్న ఈ 2.5 మీటర్లను కూడా సగం సగం విడివిడిగా తీసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనము 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కదా 2.5 మీటర్లది. ఇది మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఏదంటే మనకు విడివిడిగా తీసుకుంటాం ఇక్కడ డిజైన్ ప్రకారంగా. అయితే ఇప్పుడు ఈ బాటమ్ వరకు ఎంత లెంత్ మనకు 30 ఇంచెస్. సో ఈ 30 ఇంచెస్లో కింద సపరేట్ క్లాత్ కట్ చేసి మళ్ళీ సన్నం కుచ్చులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. సో దీనికోసం ఒక 10 ఇంచులు దీంట్లో నుంచి తగ్గిస్తాం. 30 ఇంచులు దీంట్లో 10 తగ్గిస్తే 20 ఇంచులు వస్తుంది కదా. ఈ పైన పార్ట్ వరకు 20 ఇంచులు తీసుకుందాం. సో 20 ఇంచులకి మనం బాడీ పార్ట్ అటాచ్ చేయడం కోసం కింద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. 20 + 1 21 ఇంచ్ వచ్చేలాగా ఇగో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు 21 అంటే మళ్ళీ మనం ఇక్కడ జిగ్జాగ్ చేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ అంతా కావాలి ఎక్స్ట్రాగా. ఒక 22 వచ్చేలాగా తీసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇది వచ్చేసి మనకు పైన పార్ట్కి. తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 10 ఇంచులు తగ్గించినాం కదా. ఈ 10 ఇంచుల క్లాత్ని మళ్ళీ కింద వైపున జిగ్జాగ్ చేసుకోవాలి, పైన దీనికి అటాచ్ చేసుకోవాలి. సో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని 11 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం. కరెక్ట్ ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 11 ఇంచుల వరకు. ఇది క్రాసులు పోకుండా 2 వైపులా చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు సన్నంగా క్రాస్ తీసిరనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ కూడా సన్నంగా కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి ఇంతే క్లాత్ సరిపోదు. ఇట్లాంటి క్లాత్ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మిగిలింది కాబట్టి దీంట్లో నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి సేమ్ ఇదే 11 ఇంచులు వచ్చేలాగా ఒక 2-3 క్లాతులు తీసుకుందాం. ఇట్లాంటి ఒక 4 పీసులు కట్ చేసుకుందాం. దానికి కుచ్చులు పెట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ కింద కుచ్చులు పెట్టుకోవడం కోసం ఒక 4 పీసులు అయితే కట్ చేసుకున్నాం. అయితే దీంట్లో నుంచి ఇంకొక 2 పీసులు కూడా వస్తాయి. మనకు అవసరం ఉంటే కట్ చేసుకుందాం, లేదంటే అవసరం లేదు. అయితే దీనికి వచ్చి మనకు హ్యాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు రిఫరెన్స్ పిక్లో హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్స్ డిజైన్ ఉంది కాబట్టి దీంట్లో నుంచి కొంచెం హ్యాండ్ కోసం క్లాత్ అనేది కావాలి. సో హ్యాండ్స్ వరకు వచ్చేసి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్, అదేవిధంగా బాడీ పార్ట్ వరకు వచ్చేసరికి రాంబోస్ నెక్ ఉంది కదా, ఈ నెక్కి క్యాన్వాస్ ఎట్లా కట్ చేయాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంతా మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బాడీ పార్ట్స్ తీసుకుందాం. అయితే బాడీ పార్ట్స్లో మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ 2 చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా అంతే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం జిప్పు వేస్తాం. ఏంటంటే మనకు నెక్ అనేది పైకి పెడుతున్నాం కదా, సో బ్యాక్ పార్ట్లో జిప్పు వేయాల్సి ఉంటుంది. సో దీనికోసం లైనింగ్ని కరెక్ట్గా మధ్యలోకి కటింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ కూడా సపరేట్గా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కటింగ్ చేసుకునేటప్పుడే. ఈ మార్కింగ్ ప్రకారంగా డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా ఘాటు పెట్టుకునే దగ్గర ఫోల్డింగ్ చేసేసుకోండి. వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ పైన 1/2 ఇంచ్ ఉండాలి. ఇట్లా రబ్ చేసుకొని చివరి వరకు డాట్ వేసి ఇలా మనకి డాట్ వేసేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్ వేసుకోవాలి. అయితే ఇక్కడ జిప్ స్టిచ్చింగ్ వచ్చి మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతానండి, డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను ఈ జిప్ ఎలా వేసుకోవాలి అని చెప్పి. దాని ప్రకారంగా బ్యాక్ పార్ట్ మొత్తం జిప్ కూడా వేసేసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇదిగో మనకు ముడత లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత దీన్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లో రాంబోస్ నెక్ పెడుతున్నాం. సో దీనికోసం ఒక బకరం క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. ఈ బకరం క్యాన్వాస్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ 2 కూడా ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ సైడ్ సమానంగా వచ్చేలాగా చూసుకొని మనకు ఇప్పుడు ఈ రాంబోస్ నెక్ అంటే ఇప్పుడు ఇదిగోండి నెక్ పెడితే వచ్చేసి ఇక్కడ వరకు ఉంది ఇలా. తర్వాత రాంబోస్ నెక్ ఏ విధంగా తీసుకున్నాం ఇదిగోండి ఇలా తీసుకున్నాం ఇలా. తర్వాత ఇక్కడ నుంచి కింద ఇదిగోండి ఇలా. అంటే మనకు కింద వైపు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకోమో అదే విధంగా దీనిపైన మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది కింద వైపున ఒక 30 ఇంచ్ వరకు అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఏదంటే ఇదంతా ఖర్చు అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక లైనింగ్ పీస్ పైన ఐరన్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ చివరన ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ వరకు. తర్వాత వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఈ కట్ చేసుకునే ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని దీనిపైన ఈ బక్రం కవర్ అయ్యేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ పైన ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి.
అదే విధంగా దీన్ని కూడా ఇదిగోండి మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇట్లా. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ ఘాటు దీనికి పెట్టుకున్న ఘాటు 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ మధ్యలో ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఏదైతే మనం ఇక్కడ ఘాటు పెట్టుకున్నామో ఈ ఘాటు దగ్గర నుంచి ఒక పావించు పక్కన ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టు అనేది రావాలి ఈ విధంగా. ఇలా కరెక్ట్‌గా పావించు పక్కన వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. మనకి రాంబస్ నెక్ అనేది జస్ట్ సింపుల్‌గా తీసిన నేను. మీకు ఒకవేళ ఇంకా డెప్త్ కావాలంటే డెప్త్ కూడా తీసుకోవచ్చు ఇట్లా. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. మనకేందంటే ఇక్కడ రిఫరెన్స్ పిక్‌లో నార్మల్‌గా సింపుల్‌గా ఉంది కాబట్టి నేను జస్ట్ సింపుల్‌గా తీసిన. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ పీస్ వరకి కట్ చేసుకుందాం. ఏదైతే ఇక్కడ ఘాటు పెట్టినామో ఈ ఘాటు దగ్గర నుంచి కరెక్ట్‌గా ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర, తర్వాత ఈ కార్నర్ దగ్గర, ఈ కార్నర్ దగ్గర ఇలా చిన్నగా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని పైకి తీసేసుకోవాలి. ఈ బక్రం క్యాన్వాస్ వరకు మాత్రమే ఖర్చు ఇదే విధంగా ఉంచేసుకొని పైకి తీసుకొని ఒకసారి గోటుతో రబ్ చేసుకుందాం. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని లోపలికి మలిచేసుకుందాం. ఇలా నీట్‌గా మనకి ఏదైతే షేప్ పెట్టినామో ఈ షేప్ పర్ఫెక్ట్ వచ్చేలాగా మలిచేసుకొని ఈ ఎడ్జ్ పైన కావాలి అనుకుంటే కుట్టు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా ఈ కింద వైపున ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ నీట్‌గా హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఈ కుట్టు గట్టిగా ఉండాలి అనుకుంటే ఈ ఎడ్జ్ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ఇట్లా పెట్టి ఐరన్ చేసేసాను. డైరెక్ట్ దీన్ని హెమ్మింగ్ చేపిచ్చేస్తాను. ఇంకా ఈ చివరన ఏందంటే పైనుంచి కుట్టు వేయకుండా డైరెక్ట్ హెమ్మింగ్ చేపిస్తాను. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌లో డాట్ వేసుకోవాలి. అచ్చు ఒకసారి మళ్ళీ డ్రా చేసుకొని ఇదిగోండి దీనిపైన పైనుంచి పెట్టేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఏంటంటే మనకు ఒక వైపున మాత్రమే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకొక వైపున మనకు అచ్చు పడుతుంది. ఇదిగోండి ఇలా ప్రింట్ వచ్చేసింది కదా, ఇప్పుడు డాట్ వేసుకుందాం కరెక్ట్‌గా. అయితే ఈ డాట్ క్లాత్ బాగా పల్చగా ఉంది కదా, మధ్యలో ఒక కుట్టు వేసేసుకోండి. మీకు ఈజీ అవుతుంది కుట్టడం ఈ డాట్ వేయడం. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే డాట్ వేయడం ఈజీ అయిపోతుంది. కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోండి. అయితే ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా, ఆల్రెడీ కుట్టుని ఇట్లా పట్టేసుకొని డాట్ వేసేసుకోవచ్చు. ఈజీ ఉంటుంది ఇట్లా వేయడం వల్ల. అయితే ఈ కార్నర్ వరకు వచ్చేసరికి ఇప్పుడు ఈ డాట్ చివరి వరకు వచ్చేసరికి జస్ట్ ఒక పాయింట్ అంత మాత్రమే ఖర్చు రావాలి. మరి పావించ్ అంత హాఫ్ ఇంచ్ అంత ఖర్చు రావద్దు. తర్వాత మనకి చంక డాట్ రెగ్యులర్‌గా ఎట్లయితే వేస్తామో అదే ప్రకారంగా ఈ డాట్ వేసేసుకుంటాం. దీన్ని కొంచెం ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకుంటూ ఇక్కడ పావించి రావాలి మళ్ళీ ఇలా. దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోండి. నేను ఇప్పుడు డబల్ స్టిచ్ వేసి చూపిస్తాను. మనకేంటంటే ఇది జస్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేస్తుంది అంతే. ఇదిగోండి ఇలా ఈ ఖర్చు అంతా కూడా సైడ్ వైపునకు వచ్చేలాగా పెట్టి గోరుతో ఒకసారి రబ్ చేసుకోండి. ఇదే విధంగా అటువైపున కూడా డాట్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా రెండు వైపులా కూడా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా డాట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయింటింగ్ చేసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ రిఫరెన్స్ పిక్ లో చిన్న డిజైన్ ఉంది కదా, ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ మనకి ఏది శారీ పీస్ ఈ సింగిల్ పీసే ఉంది, లైనింగ్ అనేది వేయొద్దు. జస్ట్ ఇదిగోండి ఇలా ఓపెన్స్ ఏది మనకు 4 లేయర్స్ అటువైపున ఉండాలి, మెయిన్ ఫోల్డింగ్ మన వైపునకు ఉండాలి. మనకి హ్యాండ్ లెంత్ చూడండి మోచేతి వరకు లేకుండా కొంచెం పైకే ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న మోచేతి మెజర్మెంట్ 11.5 ఇంచులు, కానీ ఈ హ్యాండ్ వచ్చి కొంచెం పైకి ఉంది కాబట్టి 10 ఇంచుల హ్యాండ్ లెంత్ అనేది పెడుతున్నాను. సో ఈ 10 ఇంచులో కూడా ఇప్పుడు ఈ రిఫరెన్స్ పిక్ లో చూడండి హ్యాండ్ కింద వైపున సన్న పట్టీలా ఉంది, ఒక 1 ఇంచ్ వరకు పట్టీలా ఉంది. సో పట్టీ అనేది సపరేట్ గా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. సో ఇప్పుడు తీసుకుంటున్న 10 ఇంచుల్లో నుంచి ఈ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ తగ్గించేసి 9 ఇంచులు వచ్చేలాగా మనం ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది తీసుకుందాం. సో 9 ఇంచులకి మళ్ళీ పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. అయితే ఇప్పుడు చూడండి ఈ రిఫరెన్స్ పిక్ లో మనకు కొంచెం పఫ్ లాగా వచ్చింది. అయితే ఒకవేళ ఆర్గన్జా క్లాత్ ఉంటే కనుక పఫ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇది సింపుల్ క్లాత్ ఉంది కాబట్టి పఫ్ ఎక్కువ తీసుకోకుండా ఒక 2 లేదంటే 2.5 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం. ఒక 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 2.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ స్టిఫ్ క్లాత్ ఆర్గన్జా క్లాత్ ఉంటే కనుక ఒక 3.5 4 ఇంచుల వరకు మీరు తీసేసుకోండి. ఇలా పైకి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదొక మార్కింగ్, తర్వాత హ్యాండ్ లెంత్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. రెగ్యులర్గా బ్లౌజ్కి అయితే ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇది డ్రెస్ కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా 3.5 ఇంచులు వచ్చే దగ్గర ఫస్ట్ ఇదిగోండి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ పఫ్ కోసం పై వైపున ఏ విధంగా అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నామో ఈ ముందు వైపున కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా,
ఇక్కడ కూడా సేమ్ ఒక 2.5 ఇంచులు తీసుకోండి. అంటే ఇక్కడ పై వైపున ఎక్స్ట్రా ఒక 4 ఇంచులు తీసుకున్నా సరే, ఈ ముందు వైపున మాత్రం జస్ట్ 2.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోండి. మీకు ఏంటంటే కింద వైపున కూడా కుచ్చులు వస్తాయి. ఇప్పుడు దీనికి కింద కుచ్చులు వస్తాయి, పైన కుచ్చులు వస్తాయి కాబట్టి ఒక 2.5 సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీయడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ పీస్లో చంకర ఉండి ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్గా పై నుంచి కింది వరకు ఇది బ్యాక్ పార్ట్ పీస్ని మాత్రమే తీసుకోండి మీరు. ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి 9.5 ఇంచులు ఉంది. ఈ 9.5లో ఒక 1/2 ఇంచు తగ్గించి 9 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో 2.5 ఇక్కడి నుంచి 9 ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు ఎక్కడైతే తీసినామో ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. తర్వాత మన బాడీ పార్ట్లో ఖర్చు కోసం 1.5 తీసుకున్నాం కదా, ఈ 1.5 అనేది లోపల వైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు జస్ట్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇది క్రేప్ సారీ కదండి, కొంచెం ఈ కర్వ్ షేప్స్ ఇవన్నీ తీయడం కొంచెం క్లాత్ కదులుతుంటుంది, చూసుకొని చేయండి. ఇది జస్ట్ కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకున్న తర్వాత మనకు పై వైపున 2.5 ఇంచులు ఏదైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి కరెక్ట్ ఇదిగోండి ఇలా ఒకేసారి కిందికి డౌన్ చేసుకొని దీని లోపల కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇలా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి. ఏంటంటే పై వైపున చిన్నగా పఫ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అదేవిధంగా కింద హ్యాండ్ లూజ్ కూడా తీసుకుందాం. సో వీళ్ళకి లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. సో దీంట్లో సగం 5 ఇంచులు 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. బట్ ఇది ఏంటంటే క్రేప్ సారీ కదండి, మార్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. డైరెక్ట్ కటింగ్ అనేది చేసేసుకుందాం. అయితే హ్యాండ్ లూజ్ ఒకటి మనకు లాస్ట్లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కరెక్ట్గా చూసుకొని. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పీస్ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి, 2 లేయర్స్ వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు ఒకవైపున లోతు తీసుకుంటాం. ఈ లోతు కూడా నేను అప్రాక్సిమేట్గా తీస్తున్నా, అంటే మనకి ఎంత 30 ఇంచు లోతు వచ్చేలాగా తీసుకోవాలి. బట్ ఇక్కడ క్లాత్ వచ్చేసి చాలా మెత్త ఉంది కదా, మార్కింగ్ చేయకుండా డైరెక్ట్గా కటింగ్ అనేది చేస్తాను. లోతు వరకు ఒక 30 ఇంచు వచ్చేలాగా చూసుకొని లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకొని లోతు తీసుకున్నట్టుగా గుర్తుంటుంది మనకు. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ పీస్ తీసుకుందాం. మనకు కింద వైపున ముందు కుచ్చులు పెట్టేసుకొని ఒక పట్టీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. పై వైపున కుచ్చులు బాడీ అటాచ్ చేసేటప్పుడు పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టిక్కర్ పెట్టిన ఏంది అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది మనం ఇంటూ మార్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ క్లాత్ పైన మార్కింగ్స్ అనేది కనపడట్లేదు, అందుకోసం చిన్న స్టిక్కర్ పెట్టేసిన. ఏంటంటే మనకు గుర్తుంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ హ్యాండ్ లూజ్ ఏదైతే క్లాత్ ఉందో దీన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇలా. తర్వాత వచ్చేసి మనం ఒక 1 ఇంచు లెంత్ తగ్గించినాం దీంట్లో నుంచి. రిఫరెన్స్ పీక్లో కింద వైపున చిన్న పట్టీ ఉంది కదా, సో ఒక 1 ఇంచ్ వచ్చేలాగా పట్టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఎగ్జాక్ట్ ఒక 1 ఇంచు పట్టీ అనమాట. ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం. అయితే ఇలా ఒక 1 ఇంచు పట్టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సేమ్ ఇదే క్లాత్కి లైక్రా ఫ్యాబ్రిక్ కానీ లేదంటే ఏదైనా బక్రం క్యాన్వాస్ కానీ అంటించి దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఇటువైపున 1 ఇంచ్ ఉండాలి, ఇటువైపున మాత్రం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండాలన్నమాట. ఓకేనా? మధ్యలో దీన్ని కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 పీసులను అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ పీస్ని తీసేసుకుందాం. ఈ స్టిక్కర్ ఉన్న పార్ట్ పై వైపునకు వచ్చేలాగా చూసుకోండి ఇంకొక హ్యాండ్ కూడా. ఇప్పుడు దీనికి ఘాటు పెట్టుకున్నట్టుగా దీనికి కూడా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ నీడిల్ అయితే దించేసుకోండి ఇట్లా. తర్వాత ఒక చిన్న పిన్ను తీసేసుకోండి. మన కింద వైపున క్లాత్ కుచ్చులు పెట్టుకోవాలి. ఒక పిన్ను తీసేసుకొని చిన్నగా ఒక్క 1/2 ఇంచ్ అంతా ఇట్లా ఒక 3-4 కుచ్చులు పడతాయి. ఇదిగోండి ఇట్లా సన్నగా చిన్నగా ఒక 3-4 కుచ్చులు వచ్చేలాగా పెట్టుకోండి. అయితే ఇది ఎంత పడుతుంది, ఎన్ని కుచ్చులు పడతాయి అనే దానికోసం మనకు ఒకసారి చివరి వరకు చెక్ చేసుకోవాలి. ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ ఇంకా ఎక్స్ట్రా ఉంది, సో ఇంకొక కుట్టు 1 కానీ 2 కానీ పడతాయి అన్నమాట. ఇదిగోండి ఒక 2 పెట్టేసిన మనకు కరెక్ట్గా సరిపోయింది. చివరి వరకు ఇట్లా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకుందాం. అదేవిధంగా క్లాత్ని తిప్పేసుకొని సేమ్ ఇదిగోండి ఇక్కడ నుంచి కదా కుట్టు వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున క్లాత్కి మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి. సేమ్ ఇదిగోండి ఇట్లా సన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. పై వైపున కూడా సేమ్ ఇట్లానే ఒక 4-5 కుచ్చులు పడతాయి, అది బాడీ అటాచ్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. ఈ కుచ్చులు పెట్టేటప్పుడు కూడా పై క్లాత్ చివరి వరకు చెక్ చేసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది, సో ఇంకొక కుచ్చు పడుతుంది ఇక్కడ. ఇట్లా చెక్ చేసుకుంటూ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చివరి వరకు 1/2 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. తర్వాత దీనిపైన ఇంకో కుట్టు వేసుకోండి. సేమ్ దానిపైనే కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇక్కడ ఇంకో కుట్టు వేసుకోండి. ఏంటంటే మనకు ఈ కుచ్చులన్నీ కొంచెం అణిగినట్టు ఉంటాయి అన్నమాట.
ఒక పావించు గ్యాప్ వచ్చేలాగా ఇలా వేసిన తర్వాత దీన్ని పైవైపునకి తీసుకొని ఈ పట్టీ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని లోపలికి నొక్కేసుకోండి ఇట్లా. ఇదిగోండి ఇట్లా. ఖర్చు అనేది పైవైపునకు ఉండాలి ఇట్లా. ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్ పై నుంచి కూడా కుట్టు వేసేసుకుందాం. కరెక్ట్‌గా కుట్టు అనేది ఈ క్లాత్ పైన పడాలి. ఎడ్జ్ పైన పడాలి కుట్టు. తర్వాత దీని పక్కన కూడా ఒక పావించు వచ్చేలాగా కుట్టు వేయాలి. ఈ కుట్టు కూడా ఎక్కడి వరకు వేయాలంటే చూడండి. ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే వేయాలి. వీటిపైన కుట్టు అనేది వేయొద్దు. మళ్ళీ పైకి లేపేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వేసుకోండి. ఎందుకు దానిపైన వేయొద్దు అంటే అక్కడ కుచ్చులు అనేది పఫ్లాగా లేచి నిలబడాలి. అణిగినట్టుగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ అక్కడ లుక్ అనేది పోతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్కి కింద వైపున కుచ్చులు పెట్టుకున్నాం, కింద పట్టి కూడా అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కింద మధ్యలో కుచ్చులు వచ్చేలాగా ఈ పట్టీని అటాచ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి మనకు నార్మల్గా కింద ఒక పట్టీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం, కింద కుచ్చులు పెట్టేసుకుంటాం ఈ మధ్యలో. తర్వాత ఈ పై వైపున కుచ్చులు ఎలా పెడతామంటే ఇక్కడ బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు కుచ్చులు పెడతాం. సో దానికోసం ఫస్ట్ మధ్యలో ఇక్కడ హ్యాండ్ జాయింట్ మధ్యలో, అదేవిధంగా షోల్డర్ జాయింట్ రెండు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ చిన్నగా రబ్ చేసుకుందాం. ఇలా కొంచెం రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నార్మల్గా హ్యాండ్ని ఈ చివరి నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనకి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర మనకు ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం. 2 ఇంచులు 2.5 ఇంచులు అట్లా ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా. సో ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 2 ఇంచులు అటువైపున ఒక మార్కింగ్, తర్వాత ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 2 ఇంచులు ఇటువైపున బాడీ పార్ట్కి ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్య భాగంలో మొత్తం కూడా మనం కుచ్చులు పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం చివరి నుంచి స్టార్ట్ చేసుకుందాం. అయితే మీరు మధ్యలో నుంచి కూడా కుచ్చులు అనేది పెట్టుకుంటూ జాయింటింగ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కుచ్చులు మధ్యలోకి రావాలి అంటే కరెక్ట్గా ఈ చివరి నుంచి జాయింటింగ్ చేసేసుకుంటూ వచ్చేస్తుంది. 1/2 ఇంచు మనం ఖర్చు కోసం వదిలేస్తాం కదా, 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ సింగిల్ లేయర్ ఉంటుందండి క్లాత్, లైనింగ్ అట్లాంటిది ఏమి ఉండదు కదా. సో లాగితే సాగుతుంది, కొంచెం లాగకుండా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇది నార్మల్ క్లాత్ కాబట్టి లుక్ అంత ఉండదు. అదే ఆర్గాన్జా అయితే కనుక ఇంకా మంచి లుక్ ఉంటుంది హ్యాండ్స్కి. బట్ కస్టమర్ మనకి ఇది ఇచ్చారు కాబట్టి దీంతోనే కుట్టేస్తున్నాం. ఇదిగో ఇలా కుట్టేటప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ 2 ఇంచుల దూరంలో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పిన్ను తీసేసుకొని మనకి ఇక్కడ ఆల్రెడీ రబ్ చేసుకున్నాం. ఈ రబ్ చేసుకున్న దగ్గర నుంచి 2 ఇంచుల వరకు ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా పెట్టేసుకుంటాం. చిన్నగా అంటే చిన్నగా, మరీ చిన్నగా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఎట్లా అంటే ఒక 1/2 ఇంచ్ అంతా రావాలన్నమాట కుచ్చులు అనేటివి. ఇలా దగ్గర దగ్గర మనకి గ్యాప్ ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా ఉందో క్లాత్ మొత్తం కుచ్చుల కింద వచ్చేసేయాలి. సో ఇలాంటి పిన్ ఒకటి తీసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది కుచ్చులు పెట్టడం. ఇక్కడ వరకు వచ్చేసరికి కరెక్ట్గా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు రబ్ చేసినాం కదా, రబ్ చేసిన దగ్గరకు వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఈ క్లాత్ కూడా అంతే, ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి. ఆల్రెడీ 2 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా ఒక 5, 6 వస్తాయండి, చూసుకోండి, నిదానంగా చూసుకొని పెట్టేసుకోవచ్చు. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నంత వరకు ఫస్ట్ కుచ్చులు అయితే పెట్టేసుకుందాం. అయితే మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఒక చిన్న ఒకటి పెద్దగా అట్లా పెడతా ఉంటాం కదా, లుక్ వైజ్గా అయితే ఏం ప్రాబ్లం రాదు. కాకపోతే క్లాత్ అనేది చివరి వరకు వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ మిగిలే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తామంటే ఈ కుచ్చుల కోసం ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నంత వరకు ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత ఒకసారి ఈ క్లాత్ని రౌండ్ చుట్టూ ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో ఎక్స్ట్రా ఉంది అంటే మనకి ఇంకొక కుచ్చు పడుతుంది, 1 లేదంటే 2 పడతాయి. ఈ పిన్నుతో కొంచెం ఇదిగోండి ఇట్లా ఒక 2 కుచ్చులు పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకు సరిపోతుందా లేదా అని చెప్పి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఇలా నిదానంగా చివరి వరకు కుట్టు వేసేసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను, రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు జాయింటింగ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక హ్యాండ్ చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎట్లా జాయిన్ చేయాలి ఏంటి అని చెప్పి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని దీనికి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. చివరి వరకు డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి పై వైపుని ఇట్లా చిన్నగా కుచ్చులు వచ్చేస్తాయి. తర్వాత ఈ కింద వైపున కూడా మధ్యలో కుచ్చులు వచ్చేసాయి. ఇది కొంచెం పఫ్ లాగా నిలబడుతుంది. సో ఇది జార్జెట్ సారీ కాబట్టి కొంచెం కిందికి జారే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఈ డిజైన్ మాత్రం ఈ విధంగా చేసేసుకోవచ్చు. అదే విధంగా ఇదిగోండి ఇటువైపున కూడా నేను హ్యాండ్ అనేది ప్రిపేర్ చేసేసిన. కింద వైపున వచ్చేసి కుచ్చిళ్ళు పట్టి, అదే విధంగా పై వైపున చిన్న కుచ్చిళ్ళు, ఇలా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి లెహంగా పార్ట్ అటాచ్ చేయాలి కదా. ఇప్పుడు లెహంగా పార్ట్ని స్టిచ్ చేసుకుందాం.
ఇదిగోండి ఫస్ట్ మనం క్రేప్ లైనింగ్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి నడుము భాగం, ఇది వచ్చేసి కింద గేరా తీసుకున్నాం కదా. అయితే ఈ గేరాకు వచ్చేసి మనకి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది. సో దీనికోసం మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఈ చివరి నుంచి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. ఈ 2 పీసెస్ని జాయింటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. మనం ఎట్లాగో క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఖర్చు ఇదే విధంగా ఉంచేసుకొని ఈ క్లాత్ను మాత్రమే పైకి తీసుకోవాలి. ఈ క్లాత్ పైన ఎడ్జ్ పైన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. అణుగుడు కుట్టు వేయాలి ఖచ్చితంగా. ఇదేంటంటే క్రేప్ లైనింగ్ కదా, మనం ఐరన్ చేసినా కూడా అణిగినట్టు ఉండదు. కాటన్ దానికి ఏంటంటే మనం ఐరన్ చేస్తే అణిగినట్టు వచ్చేస్తుంది స్టీమ్ ఐరన్ చేస్తే. ఈ పాలిస్టర్ది క్రేప్ది ఎట్లా ఉంటుందంటే మనకి ఇట్లా అణిగినట్టు ఉండదు. ఖచ్చితంగా పైన అణుగుడు కుట్టు వేయాలి. ఇట్లా వేసేసుకొని మనకి కింద వైపున కొంచెం ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే మనం 1 ఇంచ్ తీసుకున్నాం. ఖర్చు మాత్రం 1/2 ఇంచే పెట్టినాం కదా, కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది. ఇది ఇలా చిన్న పీస్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు అనేది కింది వైపునకు ఉంది కదా, ఇది పైకి వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని మనకి గేరా ఉంది కదా, గేరాకి కింద ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ అంత ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఎడ్జ్ పై నుంచి కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు క్రేప్ వరకు మనకి ఇక్కడ కింద వైపున ఫోల్డింగ్ చేసి చిన్న జాయింట్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ తీసుకునేటప్పుడు పై పార్ట్ సపరేట్గా, కింద మనం చిన్న చిన్న కుచ్చులు వేయడానికి ఒక 4 పీసులు ఇట్లా చిన్న చిన్నవి తీసుకున్నాం. ఒక 11 ఇంచుల పొడవు వచ్చేలాగా పెద్ద పీసులు ఒక 4 తీసుకున్నాం. సో మనకి బ్యాక్ పార్ట్కి ఒక 2 పీసులు, ముందు పార్ట్కి ఒక 2 పీసులు పడతాయి. సో ఇక్కడ 2 పీసులు తీసుకున్నాం కదా, ఫస్ట్ ఈ 2 పీసులని ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ తర్వాత ఇది గ్యాదరింగ్ చేసుకోవాలి, చూపిస్తాను మీకు. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ పక్కన ఒక హెచ్చు తగులు ఉంటాయి, అందుకే 1/2 ఇంచ్ పెట్టుకోమని చెప్పిన. తర్వాత ఒక 1/2 ఇంచ్ అంతా ఉంచుకొని మిగతా పీస్ కట్ చేయాలి. ఇది క్రేప్ కదా, కొంచెం సాగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత వీలైతే దీన్ని డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. మనకేంటంటే కుట్టిన తర్వాత ఈ కుట్లు విడిపోకుండా ఉంటాయి. దగ్గర కుట్టు పెట్టి వేసుకుంటే ఒక కుట్టే చాలు, బట్ అయినా కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే బెటర్. ఇలా కుట్టిన తర్వాత ఈ ఖర్చు భాగం అనేది పైకి వచ్చేలాగా పెట్టుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఖర్చు భాగం మనకు కనబడాలి, పైకి రావాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ పీస్కి గ్యాదరింగ్ చేసుకోవాలి. సో గ్యాదరింగ్ చేయడం కోసం ఆల్రెడీ నేను ఇక్కడ గ్యాదర్ ఫుట్ అనేది పెట్టిన. సో ఇక్కడ వెనకాల స్క్రూని నార్మల్గా ఉంచేసినామంటే ఇది నార్మల్ పాదంలో వచ్చేస్తుంది. ఈ స్క్రూని వెనకాల టైట్ చేసినామంటే ఇది గ్యాదర్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇదిగోండి ఇట్లా మీకు చూపిస్తాను. దీని గురించి సపరేట్ ఒక వీడియో కూడా చేసిన. నార్మల్గా ఉంది కదా, వెనకాల స్క్రూ తిప్పినప్పుడు ఇది కిందికి అవుతుంది చూడండి. ఇదిగోండి ఇలా ఇది కిందికి అయిపోతుంది. ఇట్లా డౌన్ అయ్యింది అంటే మనకి ఇక్కడ కుచ్చులు వస్తాయి అనమాట, లేదంటే నార్మల్గా వస్తాయి. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ని 5 నెంబర్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇక్కడ ఇది కూడా కొంచెం లూజ్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఉండాలి ఖర్చు, మిగతా పాటు మొత్తం ఇదిగోండి ఇలా నిదానంగా కుట్టినామంటే ఈజీగా గ్యాదర్ అవుతాయి, క్లాత్ అంతా కూడా గ్యాదర్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర గ్యాదర్ ఫుట్ లేకపోతే ఈ చేత్తో కూడా గ్యాదరింగ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది కూడా ఇప్పుడు అది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీసి ఇప్పుడు పెడతాను. దీంట్లో ఏంటంటే ఈ పాదం అందరి దగ్గర ఉండదు, ఈ మిషన్ ఉండదు, చిన్న సైజు మిషన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే అదంతా కూడా ఈ గ్యాదరింగ్ చేయడం ఈ ఫూట్ అనేది సెట్ కాదు కదా. మీరు ఇట్లా కాకుండా ఏ మిషన్ ఉన్నా కూడా ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, ఒక చిన్న క్లిప్ పెడతాను దీంట్లో. ఇప్పుడు మొత్తం తీసుకున్న క్లాత్ చివరి వరకు ఇట్లానే ఒక 1/2 ఇంచ్ అంత బయటకు ఉండేలాగా చూసుకొని గ్యాదర్ చేసేసుకుందాం. ఈ గ్యాదర్ ఫుట్ ఒకటే కాదండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి ఫుడ్స్ మనం యూజ్ అవుతాయా లేదా, కొనొచ్చా లేదా, ప్రైస్ ఎంత ఉంటుంది, వాటి లింకులు అవన్నిటికి సంబంధించి వీడియోస్ చేసిన. మీరు సేవింగ్ ఫుడ్స్ వేద టైలర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఒక్కొక్క పాదం గురించి సపరేట్ వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియో కిందనే దాని లింక్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది 95T10 ఇండస్ట్రియల్ మిషన్, వీటికి మాత్రమే సెట్ అవుతుంది. చిన్న సైజ్ మిషన్ కానీ పోర్టబుల్ మిషన్స్ కానీ ఈ పాదాలు అనేవి సెట్ అవ్వవు. చివరి వరకు కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి ఇలా మనకు నీట్గా గ్యాదరింగ్ అయితే అవుతాయి, అది కూడా దగ్గర వచ్చేసాయి అనమాట. ఇట్లా క్లాత్ మొత్తాన్ని గ్యాదరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి కింద వైపుని ఇది అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ మెయిన్ పీస్ అనేది తీసుకుందాం. ఈ మెయిన్ పీస్కి కింద వైపు నుంచి కరెక్ట్గా పీస్ అటాచ్ చేసుకోవాలి.
మనకి ఇక్కడ గ్యాదర్ చేసుకున్నాం కదా, ఈ గ్యాదర్ చేసుకున్న క్లాత్ని ఈ ఎడ్జ్ పై నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేలాగా, అంటే మనం గ్యాదర్ చేసేటప్పుడు ఎట్లాగో 1/2 ఇంచ్ వదిలేసినాం కదా ఇక్కడ ఖర్చు, అదే 1/2 ఇంచ్ వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. అయితే చూడండి ఇక్కడ గ్యాదర్ ఫూట్ని నార్మల్గా పెట్టేసిన నేను, మళ్ళీ స్క్రూ అనేది నార్మల్గా పెట్టేసుకుంటే మనకి నార్మల్ ఫూట్ లాగా వచ్చేస్తుంది అది. కరెక్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇలా మనకి క్లాత్ అనేది లాగొద్దు, కింద క్లాత్ పైన క్లాత్ లాగొద్దు, జస్ట్ ఇదిగోండి ఒక క్లాత్ ఒకటి పై వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసేసుకుందాం. అయితే ఇది కింద క్లాత్ పైన క్లాత్ గ్యాదర్ చేయడానికి సపరేట్ ఫూట్ కూడా ఉంటుందండి. నేను తీసుకొని ట్రై చేసిన, బట్ అది మనకు అంత సెట్ అవ్వదు, అందుకోసం అది నేను రిటర్న్ పెట్టేసిన. మళ్ళీ ఇలా మనకి ఈ క్లాత్ చివరి వరకు ఈ పీస్ను జాయింటింగ్ చేసుకుందాం. ఒకవేళ ఈ క్లాత్ కనుక మీకు చివరిలో సరిపోలేదు అనుకోండి, మనం కట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా మిగిలింది కదా, ఆ క్లాత్ కొంచెం దీని సైజు కట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోండి, దీనికి అటాచ్ చేసుకొని చివరి వరకు జాయింటింగ్ చేసుకుందాం. ఏంటంటే ఈ ఫ్రిల్స్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ డ్రెస్కి. ఇలా కరెక్ట్గా చివరి వరకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా జాయింటింగ్ చేసుకోవాలి. దీనిపై నుంచి మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఒక క్లాత్ అయితే చూపిస్తాను మీకు, ఇదే విధంగా ఇంకొక పీసు మీరు రెడీ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా ఇలా గ్యాదరింగ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి. ఏంటంటే కొంచెం దారాలు పీకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత ఇప్పుడు క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట, కింద వైపున వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అయితే కింద వైపున వచ్చి మనకు కావాలంటే ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవచ్చు. అయితే దీనికి జిగ్జాగ్ చేసుకుందాం. వైర్ జిగ్జాగ్ కాకుండా నార్మల్ థ్రెడ్తోనే జిగ్జాగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈ జిగ్జాగ్ కూడా ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడండి, లేదంటే మీకు చాలా మందికి జిగ్జాగ్ చేసుకోవడం కూడా వచ్చు కదా. ఈ కింద వైపున మొత్తం కూడా జిగ్జాగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద వైపున. ఇప్పుడు ఈ పై వైపున క్లాత్కి ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకొని దీని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి వచ్చి ఇప్పుడు గ్యాదర్ ఫూట్ కాకుండా మీకు ఇందాక చెప్పిన కదా వేరే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి, ఆ ప్రాసెస్ దీనికి గ్యాదరింగ్ చేసుకుందాం. ఇదిగోండి మనం గ్యాదర్ చేసుకునే కంటే ముందు బాడీ పార్ట్ తీసుకొని ఈ బాడీ పార్ట్లో డాట్స్ వేసుకోగా ఈ లూజ్ మొత్తం ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఇదిగోండి కరెక్ట్గా ఎంత ఉంది, 18 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 18 ఇంచులు గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఈ కింద వైపున ఫస్ట్ ఒక కుట్టు వేసుకుందాం. ఈ కుట్టు ఏ విధంగా వేసుకోవాలంటే, ఇప్పుడు నేను నార్మల్ పాదం పెట్టేసిన దీనికి, అంటే గ్యాదర్ ఫూటే కానీ నార్మల్ సెట్టింగ్ పెట్టేసిన, ఇట్లా నార్మల్ సెట్టింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఈ సెట్టింగ్ వచ్చేసి 5 నెంబర్ వచ్చేలాగా పెట్టుకోండి. తర్వాత ఇది కూడా కొంచెం లూజ్ చేసేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి కుట్టాలి. అయితే ఇక్కడ దారం వచ్చి ఒక జానెడు దారం ఉంచుకోండి, ఇట్లా ఇట్లా ఉంచేలాగా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. కుట్టేటప్పుడు వెనకాల నుంచి ఇలా లాగండి. కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ కూడా అంతే, ఒక జానెడు దూరం థ్రెడ్ ఉంచుకొని ఇక్కడ కట్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇలా ముడి వేసేసుకుందాం. ఇలా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ చివరి వైపున ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ 2 దారాల్లో ఒక దారాన్ని వేరు చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా ఒక దారం వేరు చేసేసుకొని ఇంకొక దారాన్ని ఇదిగోండి ఇట్లా చేతిలో పట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఇలా లాగాలి. ఈ దారాన్ని ఇలా లాగేస్తే మనకి ఇక్కడ కుచ్చులు వచ్చేసాయి. అయితే ఈ కుచ్చులు వచ్చేసి మనకు నడుములు ఇందాక ఎంత వచ్చింది, డాట్స్ వేసుకోగా 18 ఇంచులు వచ్చింది కదా, ఆ 18 ఇంచులకి కరెక్ట్ సరిపడా దీన్ని కుచ్చులు అనేది అరేంజ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ దారం తెగిపోకుండా చూసుకోవాలి, కొంచెం నిదానంగా అయినా సరే ఇది అరేంజ్ చేసేసుకోండి. దారం కానీ తెగిపోయింది అనుకోండి పొరపాటు, మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకోండి, దారం అంతా విప్పి మళ్ళీ కుట్టు వేసుకొని సరి చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి చివరి వరకు వచ్చేసరికి ఖర్చు కరెక్ట్గా ఇది 18 ఇంచులు ఉండే కదా, ఇది లెంత్ అంతా నడుము లూజు, ఇప్పుడు ఇదంతా కూడా 18 ఇంచులు ఉండాలి కరెక్ట్గా. ఇది కరెక్ట్గా ఈ కుచ్చులు పెట్టుకున్న క్లాత్ అంతా కూడా మనకి 18 ఇంచులకు రెడీ అవ్వాలి. 17 ఇంచులు ఉంది, ఈ మధ్యలో కుచ్చులు ఎక్కువనే కదా, ఇలా కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 18 ఇంచులకు రెడీ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోండి. ఇది ఇక్కడ కరెక్ట్గా రబ్ చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ వరకు నార్మల్గా పెట్టేసుకోండి దీన్ని. తర్వాత ఇందాకలా మనం టైట్ చేసుకున్నాం కదా, లూజ్ చేసినాం కదా, టైట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ ఇదిగోండి ఈ కుచ్చులన్నీ మధ్య మధ్యలో లూజు లూజు టైట్ టైట్ వస్తుంటాయి. అవన్నీ కరెక్ట్‌గా సరి చేసుకుంటూ ఈక్వల్‌గా ఈ కుచ్చులు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఎట్లాగో మనం 18 ఇంచులు వచ్చేలాగా సెట్ చేసినాం కదా! సో, కుచ్చులన్నీ కొంచెం ఇదిగోండి ఇట్లా ప్రాపర్‌గా అరేంజ్ చేసేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కుచ్చులు పడలేదు. సో, ఇటువైపు నుంచి మనం ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం. మధ్య మధ్యలో కుచ్చులనేవి కొంచెం ఎక్కువొస్తాయన్నమాట. వాటిని తగ్గించాలి. కుచ్చులు పడని చోట కుచ్చులు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇట్లా. హాఫ్ ఇంచు ఖర్చుండేలాగా చూసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా. వేసిన కుట్టు పైననే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ నడుము భాగం ఉంది కదా! ఈ నడుము భాగం కరెక్ట్ ఇదిగోండి చివరి నుంచి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పీస్ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి మనకు ఇది బుగ్గలాగా లేచినట్టు ఉంటది. కొంచెం కరెక్ట్‌గా సరి చేసుకుంటూ ఇదిగోండి ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. అయితే ఇక్కడ క్రేప్ కదండీ ఇది నడుము దగ్గర సాగే ఛాన్స్ ఉంటది. మాక్సిమం లాగకండి. లాగకున్నా కూడా కొద్దిగంత సాగుతది ఇది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రిల్లు పెట్టుకోండి ఇక్కడ. ఒక చిన్న మడత పెట్టుకొని ఇదిగోండి ఇలా. ఏందంటే కొద్దిగా సాగుతది మనకు తెలవకుండానే సాగుతది. ఇలా పెట్టేసుకొని చివరి వరకి హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోండి. తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంది కదా! ఈ భాగం దీనికి మొత్తం కూడా మనం ఓవర్‌లాక్ చేసుకోవాలి. మీ దగ్గర ఓవర్‌లాక్ లేకపోతే నార్మల్ మిషన్‌తో కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది. సేమ్ ఒక చిన్న ఫ్రిల్‌లాగా పెట్టేసుకోవాలి ఇక్కడ. ఓవర్‌లాక్ లేకపోతే మీరు నార్మల్‌గా జిగ్‌జాగ్ కూడా చేసేసుకోవచ్చు ఈ చివరి భాగంలో. నేనేందంటే ఇప్పుడు దీనికి ఓవర్‌లాక్ చేస్తాను. కరెక్ట్ ఈ చివరన ఓవర్‌లాక్ చేసేస్తాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌లో ఒక పార్ట్‌కి ఒరిజినల్ క్లాత్ కుచ్చులు పెట్టుకొని అటాచ్ చేసుకున్నాం. క్రేప్ కూడా అటాచ్ చేసుకున్నాం. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకున్నాం. జాయింటింగ్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్‌ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది కదా! దీంట్లో సగం 5 ఇంచులు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఆల్రెడీ మనకు ఖర్చు కోసం 1.5 పెట్టినాం కాబట్టి కరెక్ట్ ఈ చివరి నుంచి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఒకసారి చంక రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చంక రౌండ్ 16 ఇంచులు. సో, కరెక్ట్‌గా 8 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ కాకుండా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని 8 ఇంచుల వరకి మీ చంక రౌండ్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నడుము దగ్గర కూడా ఖర్చు కోసం 1.5 వదిలేసినాం కదా! సేమ్ 1.5 వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంచుమించుగా ఒక 5 ఇంచుల వరకి ఇదిగోండి 5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఒక 1.5 ఇంచ్, 1.25 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకుందాం. సో, ఏం చేస్తామంటే ఫస్ట్ ఇదిగోండి స్టార్టింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒకసారి రబ్ చేసుకోండి. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు నేను జస్ట్ ఏంటంటే పీసులు కదలకుండా గుండు పిన్ పెట్టేసిన. అయితే ఇక్కడ చంక రౌండ్ ఉంటుంది కదా! ఈ చంక రౌండ్ కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది మన కుట్టు. ఈ చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చేలాగా కరెక్ట్‌గా ఇదిగోండి ఇక్కడ సరి చేసుకోండి. కరెక్ట్‌గా సరి చేసుకొని ఇక్కడ వరకి కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము లూజు ఎక్కడి వరకు వచ్చింది? మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకు హెచ్చుతగ్గులనేవి మాక్సిమం రావు. ఒకవేళ మనం అటు ఇటుగా కుట్టేటప్పుడు సాగదీస్తే గాని వస్తాయి. అది కూడా ఇప్పుడు చూసుకోవాలి ఇట్లా. ఈ నడుము దగ్గర కూడా కరెక్ట్‌గా జాయింట్‌కు జాయింట్ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ వరకు వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మనకి ఒక లైనింగ్ కింద వైపున, తర్వాత ఒరిజినల్ పీస్, మళ్ళీ ఒరిజినల్ పీసు, మళ్ళీ లైనింగ్ పీస్. ఇట్లా 4 లేయర్స్ ఫస్ట్ ఒకదాని పైన ఒకటి ఈక్వల్‌గా పట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ ఎక్కడి వరకైతే ఏసుకున్నామో ఇక్కడ వరకు. ఇలా ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోండి. ఇలా సైడ్ జాయిన్ చేసుకునే విధానం ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక పావించు గ్యాప్ ఉండేలాగా కరెక్ట్‌గా చూసుకొని ఒక 2 కుట్లు వేసేసుకోండి. ఏందంటే మనం లూజు, టైటు అయినప్పుడు ఇప్ప తీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. అయితే ఈ సైడ్‌లో కుట్లు వేసేటప్పుడు కూడా ఏ విధంగా వేయాలి అంటే ఇది తెచ్చి పక్కన జరపొద్దు. ఏదైతే మార్కింగ్ ఉందో మార్కింగ్ లోపలికి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. మీరు 2 వేసుకుంటారా, 3 వేసుకుంటారా, ఎన్ని కుట్లన్నా వేసుకోండి. కానీ కుట్లు మాత్రం డైరెక్ట్‌గా ఈ కార్నర్ వరకు వచ్చి అయిపోవాలి. పక్కకు జరపొద్దు మళ్ళీ. ఏందంటే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రాదు. ఇదిగోండి ఇట్లా తీసుకొచ్చి దీనిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెపరేట్‌గా సైడ్ జాయిన్ చేసుకోవాలి. అన్నీ కలిపి మళ్ళీ కుట్టు వేయొద్దు. ఫస్ట్ ఒరిజినల్ పీసులు 2 తీసేసుకోండి. లైనింగ్స్ లోపలికి నెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకి ఎక్కడి వరకు ఎండ్ చేసుకున్నాం ఇక్కడ వరకు చేసుకున్నాక ఇక్కడ ఒకసారి రబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 1.5 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టినా సరిపోతుంది.
ఇక్కడ రబ్ చేసుకోండి. దీనికి మళ్ళీ డబల్ స్టిచ్ వేయాల్సిన పని లేదు. దగ్గర నెంబర్ పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది. ఇలా మనకి ఓన్లీ ఒరిజినల్ పార్ట్ వరకు కుట్టు వేసేసాం కదా. ఇప్పుడు ఒరిజినల్ని లోపలికి నెట్టేసుకొని లైనింగ్ పక్కకి తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టేసి ఇక్కడ సైడ్ నుంచి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని రబ్ చేసుకొని కరెక్ట్గా దీన్ని కూడా సపరేట్గా జాయింటింగ్ చేసుకోవాలి. ఇట్లా సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా బుట్ట కూడా అంటే ఇప్పుడు ఈ పఫ్ కూడా చాలా నీట్గా వస్తుంది, రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ వరకు రబ్ చేసుకోండి. దీన్ని కూడా డబల్ స్టిచ్ వేయాల్సిన పని లేదు, ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇటువైపున వచ్చేసి కరెక్ట్ హ్యాండ్ లూజు, చంక లూజు, నడుము దగ్గర కరెక్ట్ చూసుకొని కుట్టు వేసుకున్నాం. పక్కన గ్యాప్ పెట్టేసుకొని ఒక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇంకొక వైపున కూడా కుట్టు వేసేసుకొని ఈ చివరన మీకు వీలైతే ఓవర్లాక్ చేసుకోండి. దారాలు పీకలు అన్నీ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ఇక్కడ నేను చివరన మొత్తం ఓవర్లాక్ చేసేసిన. ఇట్లా ఓవర్లాక్ చేస్తే ఏమవుతుందంటే ఈ దారాలు పీకలు లేవకుండా నీట్గా ఉంటుంది అనమాట. అయితే ఈ ఓవర్లాక్ వచ్చేసి ఇట్లా చివరి వరకు చేసేసుకోవాలి. మనకేంటంటే రివర్స్ తీసినప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఓన్లీ లైనింగే కాదు ఒరిజినల్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, సపరేట్గా 2 లేయర్స్ జాయింటింగ్ చేసుకున్నాం. దీన్ని కూడా చివరిన ఓవర్లాక్ చేసుకుంటే పీకలు అవన్నీ లేవకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీని అవుట్ఫిట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఈ షార్ట్ ఫ్రాక్ 2 వైపులు కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసిన, ఓవర్లాక్ కూడా చేసుకున్న తర్వాత అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇది మనం కస్టమర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇది వేసుకొని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపిస్తారు. అది నేను మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి అవుట్ఫిట్ వరకు వచ్చేసరికి. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చిన్నగా ర్యాంబోస్ నెక్ పెట్టేసాం, బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ పెట్టి జిప్పు పెట్టేసాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ వరకు వచ్చేసరికి రిఫరెన్స్ పిక్లో ఏ విధంగా అయితే హ్యాండ్స్ ఉందో అదే ప్రకారం మనం రెడీ చేసుకున్నాం. కింద పట్టి వస్తుంది, ఈ పై వైపున చిన్న పఫ్ లాగా వస్తుంది, ఏది భుజం పైన, అదే విధంగా ఇటువైపున కూడా. సో కటింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఈ క్లాత్ ఒకవేళ ఆర్గాన్జా అయితే కనుక పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది అనమాట. 2 వైపులో ఇదిగోండి హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మోడల్, ఫుల్ ప్రిన్స్ కట్ మోడల్లో ఇక్కడ రెడీ చేసుకున్నాం. మెయిన్ డాట్ చంక డాట్ విడివిడిగా వేయకుండా ఒకేసారి కుట్టు వేసేసుకున్నాం. తర్వాత ఇది గ్యాదరింగ్ చేసిన తర్వాత ఒకసారి స్టీమ్ ఐరన్ చేసేసుకుంటే ఈ కుచ్చులన్నీ కూడా చాలా నీట్గా అణిగినట్టుగా ఉంటాయి అనమాట. స్టీమ్ ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది దీనికి. అదే విధంగా ఇదిగోండి కింద వైపున కూడా మనకి సపరేట్గా అంటే రిఫరెన్స్ పిక్లో ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారంగా సపరేట్ ఒక 11 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకొని దీనికి మళ్ళీ ఎక్స్ట్రా గ్యాదరింగ్ చేసుకొని అటాచ్ చేసేసుకున్నాం. సో మనకి కింద వైపున బాటమ్ పార్ట్కి మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాదాపుగా శారీ మొత్తం కంప్లీట్గా పట్టేసిందండి, కొద్దిగా అంత క్లాత్ మిగిలింది. ఒకవేళ కావాలి అంటే వెనకాల నాడాలు వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత నడుముకి చిన్నగా బెల్ట్ పెట్టేసుకున్నారంటే పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. ఓకేనా. అయితే మనకి కింద వైపున సేమ్ రిఫరెన్స్ పిక్లో ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారంగా పెట్టేసుకున్నాం. తర్వాత ఈ పై వైపున కూడా సన్నంగా గ్యాదరింగ్ వచ్చేలాగా పెట్టేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ శారీతో చాలా ఈజీగా షార్ట్ ఫ్రాక్ని ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసారా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.